వచ్చిన వాళ్ళందరూ సీట్లో కూర్చోండి. ప్రజలకు విజ్ఞప్తి. నా పేరు బుచ్చారావు, జీబీఆర్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని. కోడిపిల్ల తయారు, కోళ్ల పెంపకం చేస్తుంటాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ అనేటువంటి దాన్ని బాగా చేస్తున్నారు. దానివలన ప్రజలు చికెన్ తినేందుకు, చికెన్ గుడ్డు తినేందుకు భయపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జబ్బుల్లో ఒక జబ్బు. ఇది దానికోసం ప్రత్యేకంగా భయపడక్కర్లేదు. పోతే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడి మన షాపుకి కానీ మన దగ్గర కానీ రాదు. అది కోళ్ల ఫారంలోనే చనిపోతుంది. అందువలన మనం తినేటువంటి చికెన్ కానీ మన దగ్గర వచ్చే కోడి కానీ బర్డ్ ఫ్లూ కోళ్ళు మనకు వస్తుంటాయి. అందువలన ఎలాంటి భయం లేకుండా కూడా మనం తీసుకోవచ్చు. రెండోది, నా చిన్నతనంలో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మించి మటన్ తినేటువంటి శక్తి, కొనుగోలు శక్తి కానీ లేదా ధర కానీ భరాయించేవాళ్ళం కాదు. సంవత్సరం 2 సార్లు తినేవాళ్ళం. అట్లాంటిది క్రమక్రమేపీ ఈ కోడి అందుబాటులోకి రావడం వలన, కోళ్ల పెంపకం పెరగడం వలన మనం కానీ మన పిల్లలు కానీ సంవత్సరానికి ప్రతి వారం తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 2 రోజులు తినేవాళ్ళు ఉన్నారు, వారంలో రోజు తినేవాళ్ళు ఉన్నారు. ఇంతమందికి ఈ విధంగా మనకి సప్లై అవుతుందంటే కేవలం ఇది కోడి వల్ల సాధ్యపడుతుంది. ఏ జంతువు, వేట మాంసం కానీ ఇంకో జంతువు కానీ ఇంత చికెన్ మనకి అందించలేవు. అందువలన ఇలాంటి అధిక ఉత్పత్తి చేసి అందరికీ ఆహారాన్ని, చికెన్ని
అందుబాటులో తీసుకొచ్చి అవకాశం కల్పించేటువంటి చికెన్ని ఏ రోజు కూడా మనం విస్మరించవద్దు. పోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక రాష్ట్రం ఒక దేశంలో కాదు ఉంది. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. ఇప్పుడు కూడా మేము ప్రతిరోజు చికెన్ వాడుతూనే ఉంటాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుతున్నాం. కాబట్టి ఇలాంటి తక్కువ ధరకి అధికంగా ప్రోటీను వచ్చేటువంటి ఒకే ఒక కోడి, ఒకే ఒక మాంసం వచ్చేసి చికెన్ మాత్రం ఒకటే ఉంది. కాబట్టి దీన్ని అందరం కలిసి కాపాడుకొని, ఈ ఇండస్ట్రీని కాపాడుకొని అందరం రోజువారీగా తినేటువంటి చికెన్ కోసం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి, భయపడకుండా వినియోగిద్దామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోవిందరాజు, ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ. అయితే ఇటీవల కాలంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ రావడం జరిగింది. కానీ మా జిల్లా కలెక్టర్ గారు అత్యంత చాకచక్యంగా 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి మొత్తం అంతా టీమ్స్ని అక్కడ మొత్తం అహోరాత్రులు అప్ టు సాయంత్రం 9 గంటల వరకు కూడా అక్కడ పని చేపించి మొత్తం ఆ పౌల్ట్రీ ఫారంలో మొత్తం డిసీజ్ లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక ఫారానికి కూడా ఆ వ్యాప్తి చెందకుండా ఆ ఒక్క ఫారానికే కట్టడం చేయడం జరిగింది. సో ఆ ఫారంలో 1 కిలోమీటర్ జోన్లో ఎక్కడున్నా సరే ప్రతి కోడిని కూడా మేము చంపేసి పాతి పెట్టడం జరిగింది. కోడిగుడ్లను కూడా నాశనం చేసి పాతి పెట్టడం జరిగింది. ఆ కోళ్ల దానాన్ని కూడా నాశనం చేసి భూమిలో పాతి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి శాంపిల్స్ మేము భోపాల్ పంపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒకే ఒక్క ఫామ్లో వచ్చి ఆ ఫామ్లోనే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అదే ఫామ్లో పనిచేస్తున్న 40 వర్కర్లకి ఏ ఒక్కరికి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ కూడా మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా బర్డ్ ఫ్లూ పాజిటివ్ రాలేదు. కాబట్టి ఏంటంటే ఏలూరు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే చక్కగా వండిన చికెను, చక్కగా ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మనుషులకు బర్డ్ ఫ్లూ రాదు. కాబట్టి ఏంటంటే ఏ విధమైన అపోహలు గురి కాకుండా ఈ పౌల్ట్రీ మార్కెట్ ఉత్పత్తిదారులను వాళ్ళందరికీ కూడా సహకరించి మీరు మామూలుగా రెగ్యులర్గానే ఎలా తింటున్నారో అలాగే మీరు చికెన్ ఏ విధమైన భయం లేకుండా తినాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.